ఒక చిన్న పల్లెటూరులో 2 ఇళ్ళు ఒకదానికొకటి దగ్గరగా ఉండేవి. ఒక ఇంట్లో అమ్ము అనే చిన్న అమ్మాయి ఉండేది. మరో ఇంట్లో చిట్టి అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. వీళ్ళిద్దరూ చాలా చంటి పిల్లలు. ఎప్పుడూ కలిసి ఆడుకునేవారు. వారి స్నేహం ఎంత బలమంటే ఒకరి లేకుండా మరొకరికి సంతోషం ఉండేది కాదు. ఒకరోజు అమ్ము తన పుట్టినరోజుని జరుపుకుంది. ఆ రోజు అమ్ముకి చాలా బహుమతులు వచ్చాయి. అందరూ అమ్ముకి బొమ్మలు, చాక్లెట్లు, బట్టలు ఇచ్చారు. అమ్ము చాలా సంతోషంగా ఉంది. కాని ఆ సంతోషం కొద్దిసేపే ఉంది. తన స్నేహితుడు చిట్టికి ఏమీ లేదని గుర్తుకు వచ్చింది. అమ్ముకి చాలా బాధగా అనిపించింది. అప్పుడు అమ్ముకు ఒక ఆలోచన వచ్చింది. తన బహుమతుల్లో కొన్నింటిని చిట్టికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి అమ్ము తన బొమ్మల పెట్టె తెరిచింది. అందులో అందమైన బొమ్మలు, కారులు, బైక్లు ఉన్నాయి. ఆమె చిట్టికి ఇవ్వాలని ఒక బొమ్మను ఎంచుకుంది. అది చాలా అందమైన బొమ్మ. అమ్ము ఆ బొమ్మను తీసుకుని చిట్టి ఇంటికి వెళ్ళింది. చిట్టి ఇంట్లోకి వెళ్ళి చిట్టిని పిలిచింది. చిట్టి వచ్చాడు. అమ్ము తన చేతిలో ఉన్న బొమ్మను చిట్టికి చూపించింది. చిట్టి చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఎప్పుడూ ఇంత అందమైన బొమ్మ చూడలేదు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్ము చిట్టికి బొమ్మ ఇచ్చి, ఇది నీకు పుట్టినరోజు కానుక అంది. చిట్టి చాలా సంతోషంగా బొమ్మను తీసుకున్నాడు. అతను అమ్ముని గట్టిగా కౌగిలించుకున్నాడు. అమ్ము కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు రాత్రి అమ్ము నిద్రపోయే ముందు ఆమె తన తల్లికి చెప్పింది. తన బొమ్మను చిట్టికి ఇచ్చిన విషయాన్ని చెప్పింది. అమ్మ చాలా సంతోషించింది. ఆమె అమ్ముని తలను సున్నితంగా తడుముతూ, నీవు చాలా మంచి అమ్మాయివి. నీ స్నేహితుడితో నీ బొమ్మను పంచుకోవడం చాలా మంచి పని అంది. అప్పటినుండి అమ్ము మరియు చిట్టి మరింత దగ్గరయ్యారు. వారి స్నేహం మరింత బలపడింది. వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు పంచుకునేవారు. వారు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఈ కథ మనకు నేర్పించేది ఏమిటంటే, పంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మన వద్ద ఉన్న వస్తువులను మన స్నేహితులతో పంచుకోవడం వల్ల మన స్నేహం బలపడుతుంది. మనం సంతోషంగా ఉంటాము. అందుకే మనం ఎప్పుడూ పంచుకోవాలి.